అలర్ట్. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. ఏం జరిగిందని ఆరా తీస్తే ఆ యువకుడికి యాక్సిడెంట్ అయింది. బైక్ ఉంది కానీ మనిషే కనిపించకుండా పోయాడు. ఏమిటి మిస్సింగ్ మిస్టరీ? ఏమయ్యాడు ఆ యువకుడు? ఇతని పేరు రాజేష్. ఉన్నత చదువుల కోసం ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చాడు. నాంపల్లిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసీ చేస్తూ మేడిపల్లిలో పనిచేస్తుడైన వీరభద్రం ఇంట్లో ఉంటున్నాడు. 2 రోజుల క్రితం వీరభద్రం తనను బస్టాండ్ దగ్గర వదిలిపెట్టాలని రాజేష్ ను అడిగాడు. సాయంత్రం సమయంలో వీరభద్రను బైక్ పై తీసుకెళ్లి మేడిపల్లి సమీపంలో వదిలిపెట్టాడు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో రాజేష్ బైక్ ప్రమాదానికి గురైంది. సీన్ కట్ చేస్తే ప్రమాదం జరిగిన చోట రాజేష్ బైక్ ఉంది కానీ అతను కనిపించలేదు. యాక్సిడెంట్ జరగగానే బైకును రోడ్డు పక్కన పడేసి ఓ ఇంటి దగ్గర కూర్చున్న రాజేష్ ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. అర్ధరాత్రి అయినా రాజేష్ ఇంటికి రాకపోవడంతో వీరభద్రంకు కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. తనను వదిలిపెట్టి ఇంటికి వెళ్లిపోతానని చెప్పాడని, తర్వాత తనను కాంటాక్ట్ చేయలేదన్నాడు. రాజేష్ సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. ఒక రోజంతా రాజేష్ కోసం ఎదురు చూసిన వీరభద్రం కుటుంబ సభ్యులు ఖమ్మంలోని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తమ కొడుకు ఎక్కడున్నాడంటూ రాజేష్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వీరభద్రం ఇంటి సమీపంలోనే మెయిన్ రోడ్పై రాజేష్ బైక్ యాక్సిడెంట్ అయిందని విచారణలో వెల్లడైంది. గాయాలపాలై ఎక్కడైనా చికిత్స పొందుతున్నాడేమోనని సిటీలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోలీసులతో పాటుగా కుటుంబ సభ్యులు వెతికారు. ఇప్పటి వరకు రాజేష్ జాడ మాత్రం తెలియలేదు. అసలు రాజేష్ కు ఏవైంది? అదృశ్యం వెనక ఎవరి హస్తమైనా ఉందా? ప్రమాదం జరగగానే ఎటు వెళ్లాడు? ఏమయ్యాడు? మిస్టరీగా మారిన ప్రశ్నలివి.